రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది. కడప నగరంలో 2014-19 మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇండస్ట్రియల్ ఏరియాలో టిట్కో ఇళ్ళని నిర్మించారు. ఈ టిట్కో ఇళ్ళ నిర్మాణం కోసం నగరంలో అనేక ప్రాంతాల్లో పేదలని సర్వే చేశారు. సర్వే చేసిన సందర్భంగా ప్రతి ఇల్లు సింగిల్ బెడ్రూమ్ కావాలన్నటువంటి వాళ్ళకి, డబుల్ బెడ్రూమ్ కావాలన్నటువంటి వాళ్ళకి పేర్లు విడివిడిగా తయారు చేసి పేదల నుంచి ప్రభుత్వం కొంత డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేసింది. ఆ రకంగా వసూలు చేసిన డబ్బులకి నెల నెల కంతులు కట్టుకోవాలని బ్యాంకుల ద్వారా ఒప్పందం చేసుకుని టిట్కో ఇళ్ళ నిర్మాణం పూర్తి చేశారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో దీన్ని పట్టించుకోకుండా వదిలేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం ఇస్తామని, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ తీరా ఇప్పుడు చూస్తే కడప నగరంలో ఉన్నటువంటి పేదలందరికీ టిట్కో ఇళ్ళ మీద ఇంకా నిర్లక్ష్యం కొనసాగుతోంది. కాబట్టి తక్షణమే ఈ నిర్మాణంలో ఉన్నటువంటి టిట్కో ఇళ్ళందరికీ లబ్ధిదారులకి అప్పచెప్పేటువంటి ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరగాలి. చాలా తీవ్రంగా నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. ఎందుకంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఈ నిర్మాణాన్ని చేపట్టారని చెప్పి ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. ఇంతటి బలమైన నిర్మాణాన్ని చేపట్టిన తర్వాత కూడా అవి సక్రమంగా ప్రజలకు అందుబాటులోకి రాకపోవడం వల్ల ఇప్పటికే బాగా అవన్నీ దెబ్బతినేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పెయింటింగ్ అంతా పూర్తిగా దెబ్బతింది, లోపల దుమ్ము పట్టింది, బూజు పట్టి అవి అన్నీ దెబ్బతినేటువంటి పరిస్థితిలో ఇళ్ళన్నీ ఉంటున్నాయి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఈ నెల చివరి లోపల టిట్కో ఇళ్ళన్నిటినీ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అందరికీ అప్పచెప్పి ఇళ్లలో సంసారం చేసేటట్టుగా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా చర్యలు తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఈ పోరాటానికి కడప నగరంలో ఉన్నటువంటి టిట్కో లబ్ధిదారులందరూ కలిసి రావాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.